చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మా అన్న నారా లోకేష్ గారి యొక్క సహకారంతో ఈరోజు మనందరి బొట్టన్న రుణ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం శుభ పరిణామం. నేను ఎన్నికల ముందు కూడా అనేక సందర్భాల్లో చెప్పాను, అన్న మాట్లాడు, అన్న కోపట్టు, అన్న నవ్వడం కూడా, కానీ లెక్కలు తేలుస్తాడు. నేను మీకు ఎన్నికల ముందు ఆ కార్యాలయం ముందు ఏదైతే ఖాళీ సైట్ లోని కార్యక్రమం రోజు నేను చెప్పా, ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తా ఉన్నా, పార్టీకి బొట్టు కుటుంబం అవసరం ఉంది. వారిని గౌరవించుకోవాలన్నది తెలుసు. ఏ సమయంలో చెయ్యాలో చేశారు, ఇంకా ఆట మొదలవుతాది. ఈరోజు మా అందరిపైన బాధ్యత ఉంది. ఒక దుష్ట పరిపాలన నుంచి బయటకు వచ్చాం, విధ్వంసకరమైన పరిపాలన నుంచి బయటకు వచ్చాం. 5 నెలలే అయింది. ఈరోజు మాలాంటి వారందరిపైన, మీ అందరిపైన బాధ్యత ఉంది. ఈ కూటమికి ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. హెచ్చుతగ్గులు ఉంటాయి, తగ్గుదాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోసం తగ్గుదాం. తగ్గి రాష్ట్ర శ్రేయస్సు కోసం, తెలుగు జాతి కోసం మనందరం కలిసి కట్టుగా వెళ్ళాలి అని కూడా మీ అందరినీ కోరుతున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఓ పక్కన కార్తీక సమారాధన జరుగుతా ఉన్నాయి, మనసంతా ఇటే ఉంది. ఊహించుకుంటూ వచ్చారు, మళ్ళీ పువ్వుని నలిపినట్టు నలిపేస్తారో మనోడిని. నేను ఊహించిన దానికన్నా దారుణంగా నలిపేసి ఆయన బాధపడుతున్న నా లోపల చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇలా కూడా ఎందుకు ఉంచారు, ఇంకా నలిపేయాలి కదా నా ఆలోచన. శుభ పరిణామం. అన్నలాంటి వాళ్ళు రాజకీయంలోని ఉండాలి, ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి. ఎప్పుడు కూడా చెయ్యిలాగే ఉండదు అన్నది, ఇలాగ ఉండదు, పైనుంచి పెట్టాలనే కోరుతారు. రాబోయే రోజుల్లో కలిసి కట్టుగా అందరం కూడా ఈ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది, ఆ జెండా మోసేవాడు కూడా లేడని అనిపించే విధంగా మనందరం కలిసి కట్టుగా చేయాలని తెలియజేసుకుంటూ, పదవులో ఉన్నవాడు కార్యక్రమం చేసుకుంటే జనాలు రావడం ఒక ఎత్తు, పదవి ఉండి కొద్దిగా దూరం అయితే జనాలు రావడం ఒక ఎత్తు. దీర్ఘకాలికంగా పదవి కూడా లేకపోయినా ఆయనకిచ్చే గౌరవానికి ఇంతమంది రావడం అసలైన ఎత్తు. వర్గీయ గొట్టు భాస్కర్ రామారావు యొక్క దివ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయి. అన్నగారు తప్పకుండా భవిష్యత్తులో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లేట్ అయ్యింది అన్న కార్యక్రమం అంటే నేనే పక్కన ఉండాలి, కానీ ఈ రోజున అనేకమైన కార్తీక సమారాధనలు ఉండడం వల్ల లేట్ అయింది. తప్పకుండా అన్న అడుగుజాడులో తమ్ముడుగా నేను కూడా ఉంటాను, అన్నకి ఎప్పుడు తమ్ముడుగానే ఉంటానని తెలియజేసుకుంటూ మరొకసారి ఇచ్చేసిన అసలు